ఇగో ఈ ముచ్చటిన్నారా? దేవర విషయంలో సంగీత దర్శకుడైన మన అనిరుద్ రవిచందరు ఆయన మీద అంచనాలు మామూలుగా లేవంట. అసలుకే నిన్న విడుదల చేసిన మూడో పాట 'దావుదుకి' మిశ్రమ స్పందన వచ్చింది. కొందరైతే గా పాట ఇన్న ఎంటనే మంచిగున్నది, ఇనబుద్దయితది అనేటట్టుగా అంటుంటే, మరికొందరు మాత్రం శానా అంచనాలు పెట్టుకున్నాము కానీ అంతటి స్థాయిలో అది చేరలేదు అని అసంతృప్తి వ్యక్తం చేసిరంట. ఇక మరికొందరు గినక అసలు ఆ సంగీతంలో వాడిన గమకాలు ఏవైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిరో గవి గిట్ల గతంలా మన తలపతి విజయ్ లియో సైన్మాలో వచ్చిన అలమితి అబీబో అనే పాటను గుర్తు చేసుకునేటట్టుగా ఉన్నాయని కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ ఆ పాట గిట్ల చూసుకుంటే గినక మొదట్లో అంతే స్పందన వచ్చింది కానీ చివరకు ఏమైంది, బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నది. ఇప్పుడు దేవర సైన్మా గిట్ల అంతకు మించి అద్భుతాలు చేయాలని అభిమానులందరూ కోరుకుంటున్నారంట. గది గిట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్. మళ్ళా ఈ సైన్మా గాను మొదటి పాట ఫియర్ పాటకు మంచి స్పందనే వచ్చింది. ఇక రెండో పాట సుట్టమల్లే అయితే రికార్డులకు ఎక్కేసింది. ఇప్పుడు మూడవ పాట దావుది గదే కోవకు చెందుతుందా లేదా అనేది మరో కొద్ది రోజులల్లా వరకు ఆగితే గనుక స్పష్టత అయితే రాదు. ఇప్పుడు ఈ ముచ్చట అంతా అటు ఉంచితే అసలైన సవాలు అనిరుద్కి ఇంకా రానున్నదట. గదేందనంటే ఇక సైన్మాకు గతంలో ఆయన కొట్టిన సంగీతం గిట్లా ఎంత ప్రకంపనలు సృష్టించిందో గదే జైలరు లియోకి ఇప్పుడు గదే తీరుగా ఆయన మీద అంచనాలైతే ఉన్నాయంట. కనుక ఇప్పుడు గిస్ వంటి సైన్మా గది ఇట్లా దేవరా వంటి మంచి విషయం ఉన్న కథతోని వస్తుంటే అసలు చేతులు పడితే ఏ విధంగా ఉండాలి, ఇక అది ఒక రేంజ్లా చెలరేగిపోవాలి. కనుక ఈ సినిమా అసలుకే 3 గంటల నిడివి ఉండొచ్చు అనే మాట అయితే వినబడుతున్నది. అందుకనే సినిమాలో చాలాసేపు జనాలు చూడాలి, ఆసక్తిగా చూడాలి అని అంటే సంగీతం అనేది చాలా కీలకమైన పాత్ర. కనుక అసలుకే ఇంకా 22 రోజుల సమయం మాత్రమే ఉన్నది విడుదలకు. కాబట్టి వీలైనంత సమయం దీని మీదనే కేటాయించాలి. ఇక ఎంతవరకు అయిందనేది ఇప్పటికే చిత్ర యూనిట్కి వెళ్ళి ఎటువంటి లీక్ అనేది బయటికి రాలేదంట. అంతేకాదు ఇక సినిమాల ప్రమోషన్లో భాగంగా ఇట్లా అతి తక్కువ సమయం ఉన్నది ఈయనక వీలైనంత వేగంగా పరిగెత్తాల్సి ఉన్నది. ఇప్పుడు చిత్ర యూనిట్ అంతా దేవరాజ్ సినిమా కొరకు కాళ్ళకు చక్రాలు కట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇక ఇంతకీ మన అనిరుద్ధ్ అనుకున్నంత వరకు అంచనాలు చేరుకోగలడంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.